అండ్ అందరికీ నేను మీ ప్రియాంకని. నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. నాలాగే ఎవరు మోసపోవద్దండి. ఇది మామూలుగా అయితే చిన్నప్పటి నుంచి ఇదే రాయే అనమాట రోల్కి. కాకపోతే నేను సేమ్ ఇలాంటిదని చెప్పేసి మా వారికి చెప్పి తెప్పించుకున్నాను. కాకపోతే ఇది రుబ్బే గుద్దికి అదొకటి చూపిస్తున్నాను కదండి, అదంతా రాలిపోయిందనమాట రుబ్బే గుద్దికి. బియ్యం వేసి రుబ్బాను, ఇసుకేసి రుబ్బాను, కానీ అది నల్లగా వస్తూనే ఉంది. అందుకనేసి నేను మళ్ళీ కొత్త రోల్ తీసుకున్నానండి. రోల్ లేకపోతే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ రెంటిళ్ళల్లో ఏమవుతుందంటే కరెంటు పోయినప్పుడు పక్కన వాళ్ళని మనం ఏం అడగలేం కదా. అది కాక రెంట్కి వచ్చినప్పుడు ఎవరి ఇళ్ళలో రోల్ కూడా ఉండటం లేదు. ఏదో చిన్నది ఉంది లేదు అన్నట్టుగా ఉన్నాయి అన్నమాట. కాకపోతే నేను అలా వద్దు, ఏదైనా చేసుకోవడానికి కానీ అందుకు కావాలని చెప్పేసి ఒక పెద్ద రోలు, అదే ఒక రకమైన పెద్ద రోలు తీసుకున్నానండి. అప్పుడు కూడా నేను తీసుకున్నాను, కానీ అది రాలుతుంది. అందుకనేసి మళ్ళీ కొత్త రోలు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీనికి ఎలా పూజ చేసుకోవాలి ఏంటి అనేది నాకు తెలియదు అనమాట. మళ్ళీ యూట్యూబ్లో చూసాను, తర్వాత మా అమ్మని అడిగి నేను కనుక్కున్నాను. మా అత్తని మా అమ్మని అందుకు కనుక్కొని ఇలా పూజ చేసుకుంటున్నానండి. ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఇలా కంకణాలు అవన్నీ కట్టిన తర్వాత పూజ చేసుకొని మా అమ్మ చెప్పిందనమాట, 2 hours ముందు రైస్ నానబెట్టేసి మళ్ళీ రుబ్బుకోమ్మా అని చెప్పానండి. మామూలుగా అయితే మా చిన్నప్పుడు ఏమో ఏదంటే ఫ్లోర్ వేసేటప్పుడే రోళ్ళు కూడా భూమిలో పెట్టేవాళ్ళు. అలా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒక చిన్న కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేదనమాట. ఎవరు ఇప్పుడు రోట్లో దంచడం కూడా మానేసారు మ్యాక్సిమము. కానీ నాకు ఉండాలి ఇంట్లో రోల్ ఒకటి అనేది దీని రోల్ని గోరమ్మ అంటారు కదా, కాబట్టి నేను కూడా ఒక రోల్ తెచ్చి పెట్టుకున్నానండి. ఎప్పుడైనా కరెంటు పోయినా ఎవరిని అడగలేం కదా, కొత్త సాట కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత రుబ్బిన తర్వాత కడిగి ఆరిన తర్వాత మా అమ్మ కొబ్బరి నూనె రాయమని చెప్పానండి. కొబ్బరి నూనె రాసానండి. రాసిన తర్వాత ఒక 1 day వదిలేయమనింది. 1 day తర్వాత చూస్తే ఇలా నల్లగా అయిపోయింది అనమాట, తెల్లరాయి. ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.